బులెటిన్ లో స్టార్టింగ్ ఐఎస్ సదన్ నుంచి ఒక బ్రేకింగ్ అంతోంది. హైదరాబాద్ ఐఎస్ సదన్ పిఎస్ పరిధిలో కత్తులతో హల్చల్ చేశాడు రౌడీ షీటర్. స్థానికంగా ఉన్న నెహ్రూ నగర్ కాలనీలో రౌడీ షీటర్ నసీల్ కత్తి పట్టుకొని కనిపించిన వారిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ పలు వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా తప్పించుకొని పరారైపోయాడు నసీర్. ఇవన్నీ కూడా సీసీటీవీ విజువల్స్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. కత్తి పట్టుకొని కనిపించిన వాహనాల కింద పడేస్తూ వీరంగం సృష్టించాడు నసీర్. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ ఐఎస్ సదన్ పిఎస్ పరిధిలో రౌడీ షీటర్ హల్చల్ చేస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. నెహ్రూ నగర్ కాలనీలో కత్తి పట్టుకొని ప్రజలపై వెళ్లాడు నసీర్ అనే రౌడీ షీటర్. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు వారంతా కూడా. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని రౌడీ షీటర్ నసీర్ అయితే పరారయ్యాడు. ప్రస్తుతం అతని వేటలో ఉన్నారు పోలీసులు. కనిపించిన వాహనాన్ని కనిపించిన వ్యక్తులపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు నసీర్. రైట్, మా ప్రతినిధి అనిల్ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. అనిల్, నసీర్ ఏమైనా పట్టుకున్నారా పోలీసులు? ఏం చెప్తున్నారు? సుమతి, హైదరాబాద్ వీధుల్లో నడి రోడ్డుపై కత్తితో హల్చల్ చేసిన రౌడీ షీటర్ నజీర్ కి సంబంధించి అయితే ప్రజెంట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని చెప్పాలి. ముఖ్యంగా ఇతనికి సంబంధించి మొన్న రాత్రి సమయంలో అర్ధరాత్రికి సంబంధించి జనాలపై కత్తితోటి దాడికి యత్నించిన ఘటన మనం సీసీ ఫుటేజ్ విజువల్స్ లో చూడొచ్చు. అయితే దానిలో భాగంగానే అక్కడ ఇతను చాలా వరకు కూడా హల్చల్ చేశాడు. ఇతనికి సంబంధించి రౌడీ షీటర్ గా కూడా తెలుస్తుంది నజీర్. ఇతను ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడే ఉన్నటువంటి వ్యక్తులపైకి దాడికి పాల్పడుతూ అదేవిధంగా అక్కడ ఉన్న బండ్లన్నింటినీ కూడా కింద పడేసుకుంటూ దాడికి యత్నించిన ఆ విజువల్స్ అయితే మనం సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. ఇందులో భాగంగానే స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన వెంటనే స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఎక్కడైతే ఇతను దాడికి యత్నించాడో, కత్తితోటి హల్చల్ చేశాడో అక్కడికి వెళ్ళగానే అతను పోలీసులు చూసి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెసిడెంట్ అయితే అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈ నజీర్ అనే రౌడీ షీటర్ చాలా కాలంగా కూడా ఇదే విషయంలో ఈ విధంగా వ్యవహరించేవాడని చెప్పేసి అందులో భాగంగానే ఇతనికి సంబంధించి ఇతని పైన కేసులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇతనికి సంబంధించి అక్కడ ఎందుకని రావడం జరిగింది, రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకని ఈ విధంగా దాడికి పాల్పొంటాడని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా అయితే కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఆ సమయంలో ఎవరి మీద దాడి చేసినా కూడా, అంటే అక్కడ ఉన్న వాళ్ళపైన దాడికి ప్రయత్నించిన సమయంలో ఎవరికైతే గాయాలు కాలేదు. కానీ ఒక్కసారిగా కత్తితోటి అందరిపైన దాడికి యత్నించడంతో అదేవిధంగా అక్కడ ఉన్న బండ్లన్నింటినీ కూడా కిందకి పడేస్తూ దాడికి పాల్పడ్డాడు. కాబట్టి ఒకసారిగా స్థానికులైతే భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అయితే సేకరించారు. స్థానికులు ఇచ్చిన వివరాలతో ఆ రౌడీ షీటర్ నజీర్ అయితే ప్రెజెంట్ గాలింపు చర్యల్లో భాగంగా అతని వెతికే పనులు అయితే పడ్డారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రెజెంట్ కేసు నమోదు చేసుకొని అతనికి సంబంధించి వివరాల కోసం అతను ఎక్కడున్నాడు అనే విషయంలో ప్రెజెంట్ అయితే వెతుకుతున్నారని చెప్పాలి. సుమతి, రైట్ అనిల్, చూడొచ్చు ఐఎస్ సదన్ పరిసర ప్రాంతాల్లో నెహ్రూ కాలనీలో ఒక రౌడీ షీటర్ వీరంగా సృష్టించాడు. ప్రస్తుతం నజీర్ అనే వ్యక్తి గురించి పోలీసులు అయితే